చంపింది 10th క్లాస్ అమ్మాయి, ఇంటర్ అమ్మాయి, అట్లా చాలా ఘోరంగా అవుతున్నారు పిల్లలు. అలా కాకుండా చూడాలి. మీడియా వాళ్ళకి నేను కోరుకునేది ఒకటే సార్, ఏంటంటే మీరు తెలుసుకొని వేయాలి. ప్రతి ఒక్క ఛానల్కి చెప్తున్నాను, మీరు తెలుసుకొని వేయాలి. న్యూస్ అనేది ఏంటి అనేది న్యూస్ కనుక్కొని వేయాలి. కన్ఫామ్గా అది కరెక్టా కాదా అనేది చూసుకొని వేసుకోవాలి. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే రిలీజ్ చేయాలి. ఏది పడితే అది రాస్తే ప్రజలకు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము 5 days నుంచి అసలు అన్నం తినడం కానీ, నిద్రపోవడం కానీ ఏది లేదు. మా ఇంట్లో పిల్లలు మధ్యరాత్రి లేచి మరీ మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క రోజు 5 రోజుల నుంచి ఇదే అవుతుంది. మాకు ఇబ్బంది, చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది అవుతుంది. మా కుటుంబ సభ్యులు కూడా అందరూ వచ్చి మమ్మల్ని ఎంత ధైర్యంగా చూసుకున్నారంటే అంత ధైర్యంగా చూసుకున్నారు. ఎంత ఇబ్బంది అంటే 5 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాము. పోలీసులు చాలా ఎంత జల్లడ పట్టారో కానీ అంతగానం ఇబ్బంది పెట్టాడు. పోలీసులకు కూడా ఏ క్లూ దొరకకుండా అంతగానం చేశాడంటే అసలు ఎంత కిరాతకంగా చేశాడంటే అంత చేశాడు. కానీ మీడియా వాళ్ళకి నేనైతే ఒకటే విన్నపిస్తున్నాను, ఏంటంటే కన్ఫామ్గా న్యూస్ తెలుసుకొని వేయండి. నెక్స్ట్ ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కానీ న్యూస్ తెలుసుకొని వేయండి. పక్క బిల్డింగ్ లో ఉంటారు సార్. తెలీదండి, చూడటం వరకే చూస్తాము. ఏమీ తెలీదు మాకు, పేరు కూడా తెలీదు. మా నాన్నగారికి 2 సార్లు దడొచ్చింది న్యూస్ చూసి. ఏంటి ఇలా ఓనర్ కొడుకే చేశాడు. 50 సంవత్సరాలు అవుతుంది సార్ మా ఇంట్లో ఉండి. ఇక్కడ 50 సంవత్సరాల నుంచి మా ఫాదర్ అందరు ఇక్కడే ఉన్నారు. మా తాత వాళ్ళు అందరు ఇక్కడే ఉండి, నేటివ్ ప్లేస్ మొత్తం ఇదే మాది. అలాంటిది ఇక్కడ ఏది జరగకపోయేది మాకు మా బిల్డింగ్ లోనే జరిగింది అనేసరికల్లా మేము అసలు జీర్ణించుకోలేకపోతున్నాము. సుకన్య. పక్క గల్లీలకి వస్తారు. ఆడు కుందేలు పట్టుకొని తిరుగుతా ఉంటాడు. అబ్బాయి కుందేలు పట్టుకొని తిరుగుతాడు. అన్నింటి కుందేలు ఉంటది. వాళ్ళ అక్క చెల్లెలు కూడా కుందేలు పట్టుకొని. అంటే పైనుంచి దూకేటప్పుడు మీరు ఎప్పుడు ఎవరిని చూడలేదు? చూడలేదు. వాళ్ళ పేరెంట్స్ కూడా మాకు చెప్పలే. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ అమ్మ కూడా చెప్పలేదు మాకు. ఏమని? అక్కడికి వెళ్ళి ఇక్కడ వస్తారు, ఇక్కడికి వెళ్ళి అక్కడ వస్తారు అని చెప్పలే. వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారంట. ఈ రోజు ఎరికైంది. అబ్బాయి తల్లిదండ్రులు వీళ్ళు మాట్లాడుకుంటారంట. ఏమో మాకు తెలియదు, మాకు చెప్పలేమా. మొత్తం పైన ఉంటారు. మాకేమేరక డ్యూటీలోకి వెళ్తారు. వాళ్ళు ఇద్దరు డ్యూటీలోకి వెళ్తారు. పోయేటప్పుడు వచ్చేటప్పుడే మాట్లాడుతుంది అంతే. అది నాకు తెలియదు. వాళ్ళ అమ్మకు షాప్ ఉందంట. తండ్రి ఏం చేస్తాడో తెలియదు నాన్న నాకు. ఇక వాళ్ళకి ఇల్లుగాళ్ళకి తెలియదు, నాకు తెలియదు. వాళ్ళు 3 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి. అమ్మాయి బాగానే ఉంటది. పాప మంచిదే, మంచిగా ఆడుకుంటది. మా దగ్గర ఆడుకున్న పిల్ల. మా ఇంట్లో ఆ వ్యక్తి బిల్డింగ్ పై నుంచి దూకుతూ ఉండేవాడు అని ఎప్పుడు చెప్పింది అమ్మాయి వాళ్ళ తల్లి? వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లి చెప్పలే. ఈ రోజు ఎరికైంది మాకు అంటున్నారు. చూసిన వాళ్ళు అంటారు అక్కడికి వెళ్ళి ఇక్కడ దూకేవాడు. ఇంకెంతమంది అబ్బాయిలైనా ఆడుతున్నప్పుడు అట్లా బిల్డింగ్ ఎవరు ఎక్కరాలంట. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. అదే ఇప్పుడు ఇంట్లోకి వచ్చి చంపి వెళ్ళనీకి ఆయనకి ఎందుకు అంత కక్ష? చిన్న పాప. నీకేమన్నా కావాలంటే, గోల్డ్ కావాలంటే ఎత్తుకపోని ఉంటుంది. అమ్మాయిని లోపడేసి డోర్ పెట్టనుంటివి. డబ్బులు కావాలంటే దోసుకపోనుంటివి. అమ్మాయిని డోర్ పెట్టనుంటివి. వాళ్ళ తల్లిదండ్రికి అమ్మాయినే దక్కుతుండే. ఇప్పుడు అమ్మాయి లేకుండా అయిపోయింది వాళ్ళకు. పిల్లల గురించి కష్టం చేసుకుంటారు వాళ్ళిద్దరు మొగలు. ఆమె మొన్న మా ఇంట్లోకి వచ్చినాక ఆపరేషన్ చేయించుకుంది. పిల్లలు చాలు అనుకోని. ఇప్పుడు తల్లి కోత, తల్ల కడుపు ఎవరు తెచ్చిస్తారు? అంతేతో బిడ్డను ఎవరు తెచ్చిస్తారు? వానికి అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా, వానికి తల్లి. రోజు ఇప్పుడు ఇంట్లోని ఇలా దారుణం జరిగింది అనగానే ఆ పక్క బిల్డింగ్ లో వాళ్ళందరూ కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది కదా. ఇది మిట్ట మధ్యాహ్నం అందరూ ఉన్న టైంలోనే అయ్యింది కదా. పిల్లలు ఎవరి పక్కన ఎగురుతున్నారు, ఎవరి పక్కన గెంతుతున్నారు అనే విషయాలు కనీసం ఇళ్లలో ఉన్న వాళ్ళు చూడరమ్మా? కనబడదు ఇళ్లలో ఉన్న వాళ్ళకు. అంత పైకి తలుపులేసుకుని ఉంటారా? అది అక్కడ మూలకుంది తల్లి. మా పెంట్ హౌస్, వాళ్ళ పెంట్ హౌస్ అటు వెనుకకుంది. ఇక రోడ్డు పంట పెట్టాలి. పెంట్ హౌస్ దిక్కు ఎందుకు చూస్తారమ్మా? ఇప్పుడు చూస్తారు మా ఇంటి దిక్కు. ఎవరంతా వాళ్ళు సప్పుడు దిక్కు వెళ్ళేటోళ్ళు. ఇప్పుడు చూస్తున్నారు. కనబడదు, కిందికెళ్ళి కనబడదు. కనబడదు. పెంట్ హౌస్ మీదకి వీళ్ళు ఉన్న దాని పైకి దుంకుతాడంట. దుంకి పెట్టు దిగి వస్తాడంట. ఇక ఎవరెవరు పోతారో వాళ్ళకే ఎరకనా నాకు తెలియదు.
ఈడు పోతాడనే ఇప్పుడు ఎరకైంది నాకు. ఆ అబ్బాయిని మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? రోజు చూస్తాము, గల్లీలో ఆడతారు కదా. మీతో ఎప్పుడైనా మాట్లాడినాడా పిల్లడు? నాతోనేం మాట్లాడాడు కానీ ఏమన్నా పడ్డదంటే ఆంటీ బాలి అని అంటే మేము ఇవ్వమంటుంటుంది. మా ఇంట్లో వాడొద్దు, మీరు ఈడ ఆడొద్దు, మీ గల్లీలో ఆడుకోర్రు అని కోపం అవుతుంది. మా ఇంట్లో ఉన్నాడు పోయి ఆడితే కూడా అని కూడా కోపం అవుతుంది. మరి అబ్బాయి ఇలా చేసిన తర్వాత 4 రోజులు ఏదైతే ఉందో పోలీసులు అందరూ ఎవరు చేశారు అని వెతుకుతున్న టైంలోనే ఆ అబ్బాయి 4 రోజులు మీకు ఎప్పుడైనా కనిపించాడు? కనిపించలేడు, అస్సలు కనిపించలేదు. 5 రోజుల నుంచి స్కూల్ కూడా వెళ్ళట్లేడంట. స్కూల్ కూడా వెళ్ళట్లేడంట సోమవారం నుంచి. మరి మీకు ఎవరికి అనుమానం రాలే? రోజు కనబడే అబ్బాయి కనిపిస్తలేదు. ఈ అడవుడిలో మేము బయటికి వెళ్ళి ఎవరు ఆడతలేరు. 5 రోజులు సంది బయట ఎవరు ఆడతలేరు. అందరు పోలీసు వాళ్ళు ఉంటున్నారు కదా, ఎవరు ఆడతలేరు. ఒక్క పురుగు ఆడతలేదు బయట, ఎవరు ఆడతలేరు. సో అదే విధంగా అనుకున్నారు అయితే అబ్బాయి కనపడకపోవడానికి రీజన్ అదే విధంగా అనుకున్నారా? అదేం మేము అనుకోలేదు. పోలీసు వాళ్ళు ఎట్లా దొరకబెట్టారో మాకు తెలియదమ్మా. పోలీసు వాళ్ళే పట్టుకున్నారు. పోలీసు వాళ్ళు. మీరు అబ్బాయిని చూసారమ్మా ఎప్పుడైనా? మేము ఇక్కడ మా పిన్ని వాళ్ళ ఇల్లు అండి వస్తాం కానీ ఇప్పటివరకు చూడలేదు ఆ బాబుని, చూడలేదు. అండ్ ముఖ్యంగా ఇలాంటి చిన్న పిల్లలు అంటే స్కూల్ కి వెళ్లాల్సిన పిల్లలు ఈ విధంగా తయారవుతూ ఉన్నారు, ఏమంటారు ముఖ్యంగా ఇప్పుడు? ఎందుకంటే ఇంటి ఓనర్స్ కూడా బాధ్యత తీసుకోవాలి. ఎవరు మన బిల్డింగ్ లో ఎంటర్ అవుతున్నారు, ఎవరు బిల్డింగ్ లో ఎంటర్ కావడం. మేము ఎక్కువ కేర్ తీసుకుంటున్నామా ఈ మధ్య. దొంగ సీసీటీవీ కెమెరాలు పెట్టి ఉపయోగం ఏంది? ఎవరు ఎగురుతున్నారు, ఎవరు వస్తున్నారు అనేది చెక్ చేసి. మేము మొన్న మాది తప్పు మొన్ననే మాట్లాడుకున్నాం. మేము పిచ్చి ఇంకా పని ఉంది, ఇంకా పని మొత్తం చేయించి పైన మాల్ చేయించాలి, కొంచెం డబ్బులు తక్కువ ఉన్నాయి, వచ్చినాక చేయిద్దామని మాట్లాడుకున్నాం. మేము ఇవి 1-2 నెలల్లో పెట్టేస్తుంటాం మేము. అంతలోపే ఇలా జరిగింది. సీసీ కెమెరా పెడితే ఓన్లీ దొంగ దొరికేవాడేమో, అంటే చేసిన వాడు దొరికేవాడేమో. పెట్టినా చేస్తున్నారు కదా, చెయ్యకుండా రియాక్షన్ గట్టిగా తీసుకోవాలి. ఏదో లోపల పెట్టేసినాం, కౌన్సిలింగ్ ఇచ్చినాం, వదిలేసినాం కాదండి. పిల్లల్ని పేరెంట్స్ తప్పేది. పేరెంట్స్ ఎట్లా ఉంటున్నాడు బాబు, ఇంట్లో ఏం చేస్తున్నాడు, ఫోన్లు ఇవ్వడము చాలా పెద్ద తప్పు అవుతుంది. ఎంత మొత్తుకున్నారు స్కూల్లో కానీ బయట ఎన్ని న్యూసెస్ వస్తున్నాయి.